నిన్న బీసీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కులాగణన చేసి బీసీలు ఎంతమంది ఉన్నారో ఒక శాస్త్రీయంగా ఎంప్లాయ్స్ను పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీలకు 42% మనకు రిజర్వేషన్స్ కల్పించాలి. విద్య ఉద్యోగ కల్పనకు మన ఎన్నికలలో వచ్చే రానున్న ఎన్నికలలో సేమ్ ఇదే పర్సంటేజ్ మనం 42% చేసుకుంటూ పోవాలని ఒక బిల్లును నిన్న పాస్ చేసిన శుభ సందర్భంగా దానికి ఒక సబ్ కమిటీ చేసి బీసీ వెల్ఫేర్ బిల్లు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు నిన్న ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా అన్ని పార్టీలు కలిసి దానికి మద్దతు తెలపడం, ఆ బిల్ పాస్ కావడం చాలా శుభపరిణామం. దీనికి మళ్ళీ మనం పార్లమెంట్కు వెళ్ళాలి. అఖిలపక్షం ఈ 42% రిజర్వేషన్ను తప్పకుండా సాధించుకోవాలి. దీనికి రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్లమెంట్లో కూడా ఈ బిల్ పాస్ చేయడానికి కొరకు అన్ని పార్టీలతో ఒక డెలిగేషన్ ద్వారా వెళ్ళి అక్కడ కూడా మనం సాధించుకుందామని చెప్పడం, ఇది నిజంగానే దేశ చరిత్రలో ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, వారి సబ్ కమిటీ, బీసీ వెల్ఫేర్ కమిషన్ అండ్ మంత్రివర్యులు వీళ్ళందరూ కలగలుపుకొని రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఈ దేశంలో నిలబడి చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఈ బిల్ పాస్ చేయడం నిజంగా బీసీ బలహీన వర్గాలకు మనకు ఈ రిజర్వేషన్ సాధించడం ద్వారా ఎన్నో సదుపాయాలు, మన ఆత్మాభిమానాలు, మనకు ఉద్యోగాలు, ఏ పరంగా చూసినా రిజర్వేషన్స్ మచ్చుకు మొన్ననే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలలో కోటాలో 3 బీసీలకు ఇవ్వడం జరిగింది. అలాగే టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక బీసీకి ఇవ్వడం జరిగింది. దీనికి ఒక సూచన, రేపు రానున్న ఎలక్షన్లే కావచ్చు, ఉద్యోగ పరంగానే కావచ్చు, వైద్య పరంగానే కావచ్చు, వీటి పరంగా 42 29 ఇవాళ మనం 42 తీసుకుపోతున్నామంటే చాలా గొప్ప సుదినంగా ఈ రోజును పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రభుత్వానికి, అఖిలపక్షానికి అందరికీ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంగా కాంగ్రెస్ పార్టీ వారికి తోడుగా ఎల్లవేళలా ఇలాగే కార్యక్రమాలు మీరు బీసీ ఇవాళ కొనుగోలు చేసిన సందర్భంగా మేము సంతోషిస్తూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మీకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ఎప్పుడైనా అన్నదండలుగా ఉండి మీకు చేదోడుగా ఉండి మీ పిలుపు మేరకు ఇక్కడ పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక కళ అగ్రనేత రాహుల్ గాంధీ గారు అతి ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని బీసీలందరూ కూడా మేమెంతో మా ఇస్సా అంతా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని బీసీలను అన్ని రంగాలలో ముందుకు తీసుకురావడానికి ఆ రోజు భారత్ జోడో యాత్రలో ఒక బృహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నాయకుడు మా నాయకులు రాహుల్ గాంధీ గారు.
కామారెడ్డి బహిరంగ సభలో ఈ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రులు కరీంనగర్ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ ను శాసనసభలో ప్రకటించి బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి సందర్భంగా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారికి, అలాగే అసెంబ్లీలో రిజర్వేషన్ ప్రకటించినటువంటి బిల్లు ప్రకటించినటువంటి మా పొన్నం ప్రభాకర్ గారికి, ఆది శ్రీనివాస్ గారికి అందరికి కూడా మేము శుభాభివందనాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏది చెప్తుందో అదే చేస్తుంది అనేటానికి ఇదొక సందర్భంగా మేము చెప్తూ ఒక్కొక్కటి ఈ 15 నెలల కాంగ్రెస్ పాలనలో ఏదైతే గ్యారంటీలు ఇచ్చినామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇలా దేశంలోనే శాసనసభలో ప్రప్రథమంగా భారతదేశంలో బీసీ కులాంగన ఏదైతే 42% రిజర్వేషన్ ప్రకటించి మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు అండగా ఉంటాం, బీసీలను మేము ఎన్నడూ మరిచిపోవాలనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, రాజకీయ పరంగా కానీ 42% బీసీలకు ఏదైతే రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఈ యొక్క రిజర్వేషన్ కల్పించినటువంటి అందరికీ కూడా దీంట్లో భాగస్వామైనటువంటి ఉద్యోగులకు, అలాగే రాజకీయ నాయకులకు అందరూ ఏకగ్రీవంగా తీర్మానించిన సపోర్ట్ చేసినటువంటి అన్ని పార్టీలకు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక బీసీ నాయకులుగా మేమందరం కూడా వారికి శుభావందనాలు తెలియజేస్తా ఉన్నాం.